హలో అండి అందరికీ. ఈరోజైతే మా బాబుదైతే పుట్టినరోజండి. మా బాబు పేరైతే అరుణ్ కుమార్ అండి. నేను మా బాబు పుట్టినరోజుకి ఎవరికైనా సరే ఫుడ్ అనేది డొనేట్ చేయాలనుకున్నామండి. అందుకే మేమే వంట అయితే ప్రిపేర్ చేసేసామనమాట అండి. నేను, మా అక్క, మా అమ్మ, మా ఆయన గారు, మా మరిది గారు, మా బావగారు మేమందరం కూడా చేసామండి. ఇక్కడైతే నేనైతే పులిహారి, సేమియా పాయసం చేశానండి. చికెన్ కర్రీ చేసి రైస్ వండామండి. ఇలా బాక్సుల్లోకి అయితే పాయసాన్ని అయితే వేసేసామండి. కవర్లో అయితే బాగోదని మేమైతే ఇలాగ బాక్సుల్లో అయితే పార్సల్ అయితే చేసామండి. అన్నదానాల కన్నా అన్నదానం గొప్పదంటారు కదండి. ఇలా చాలామందికి ఫుడ్ అనేది డొనేట్ చేయాలని ఉంటుంది కానీ ఎక్కడ డొనేట్ చేయాలనేది తెలియదండి. మాకు కూడా ఇప్పుడు దాకా తెలియదండి. తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే చెప్పారండి, పలానా ఆశ్రమానికి వెళ్ళండి అక్కడ భోజనం పెట్టొచ్చు అనేసి అన్నారండి. అందుకనేసి మేము ఇక్కడైతే ఇలా అన్నిటినీ కూడా బాక్సుల్లో అయితే సదిరేసామండి. అలా అయితే మాకు గిన్నెలో గట్టా తీసుకురాకమ్మా, ఎవరి పార్సల్ అయితే అలా కట్టేయండి అనేసి అన్నారండి. అందుకనే మేము ఇక్కడ అన్నం కూడా ఇలాగ పార్సల్ అయితే చేసేస్తున్నామండి. ఎవరి పార్సల్ వాళ్ళకే తెచ్చేయమన్నారు కాబట్టి. వీళ్ళది అడ్రస్ కూడా నేను వీడియోలో ఫోన్ నెంబర్ అయితే పెడతానండి. ఎవరికైనా ఫుడ్ అనేది డొనేట్ చేయాలని ఉంటే కంపల్సరీ అయితే డొనేట్ చేయండి. చాలామంది డొనేట్ చేయాలనుకుంటారు కానీ డొనేట్ చేయలేరు కదండి. అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇలా నేనైతే ఇక్కడ అంతా కూడా ప్రిపేర్ చేసేసి నేనైతే ఇలా కవర్లో పెట్టేశానండి. ఎవరికి ఇస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి. ఎవరికైనా సరే పుట్టినరోజులైనా ఫంక్షన్లైనా ఏదైనా సరే మనం ఫుడ్ అనేది తీసుకెళ్తే వాళ్ళు తీసుకుంటారండి.